ఈ మేషలగ్న జాతకులకి ఇక్కడ 11వ స్థానంలో మనకి రాహు ప్లస్ శని ఇక్కడ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే వీరికి ఈ రాహు అనేటువంటి వారు ఇబ్బంది కలగజేసినా కానీ చంద్రుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇది 4వ భావాధిపతి అయింది. సో వీరిద్దరి కలయిక వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. కానీ పైనుంచి అంటే చంద్రుడు ప్లస్ ఈ రాహుని మనకి గురు భగవానుడు తన యొక్క నవమ దృష్టిలో ఇక్కడ లాభస్థానాన్ని చూడటం వల్ల వీరికి మిక్స్డ్ రిజల్టే కనిపిస్తుంది. కొంచెం పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూసి అడుగులు వేయండి. ఎందుకంటే లాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అక్కడ మీ లాభాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. సో వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మిగతా అంతా బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ లగ్నం వారికి. నెక్స్ట్ మనకి వృషభ లగ్న జాతకులు చూసుకున్నట్లయితే ఈ వృషభ లగ్నానికి దశమ స్థానంలో మనకి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ దశమ స్థానంలో చంద్రుడు అనేటువంటి వాడు ఈ లగ్నానికి 3వ భావాధిపతి అయ్యారు. సో కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా గురువు కూడా తన నవమ దృష్టిలో దశమ స్థానం చూస్తున్నారు కాబట్టి వీరికి ఏంటంటే కొంత వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంది. వీరు కంపల్సరీగా ఏం చేస్తారంటే చంద్రునికి అదేవిధంగా గురువుకి పరిహారం చేసుకోవాలి. కుదిరితే వాళ్ళకి దానాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మిథున లగ్న జాతకులు చూసుకున్నట్లయితే మిథున లగ్నానికి నవమ స్థానంలో ఇక్కడ గ్రహణం జరుగుతుంది. ఈ నవమ స్థానంలో చంద్రుడు ప్లస్ రాహు, అదేవిధంగా వీరికి గురు వీక్షణ కూడా ఉంటుంది. గురు వీక్షణ కూడా ఉండటం వల్ల వీరికి ఏంటంటే నిల్వధనం అనేటువంటిది ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సేవింగ్ చేసుకున్నటువంటి అమౌంట్ లాస్